కలెక్టర్ మేడం ఇక్కడ చూడవా ఒకసారి. జేసీఎల్ న్యూస్ టీవీ ఒక్కటే పోలేపల్లి సెజ్జులోని బహిరంగ చెత్త వేజ మీద వార్తలు రాస్తుంది మేడం. నా కోసం కాకపోయినా భారత భావి పౌరుల కోసం, చెత్తని కాలుష్యాన్ని నివారించడం కోసం మీ చూపుకై ఈ చెత్త డంపింగ్ యార్డ్ వెయిట్ చేస్తుంది మేడం. ప్రభుత్వ అధికారులారా, ఇదే నా ఛాలెంజ్. ఈ వార్త రాసి తప్పు చేసినట్లయితే నన్ను శిక్షించండి, లేదా అక్కడ ప్రభుత్వ స్థలంలో లెదర్ పార్క్ పరిశ్రమ స్థలంలో చెత్త వేస్తున్న కంపెనీలను శిక్షించండి. ఏదో ఒకటి చెయ్యండి. విషం చిమ్ముతున్న ఫ్యాక్టరీలు, ఎవరికి పట్టని చెత్త కాలుష్యం, కంపెనీలు చిందిస్తున్న విషం, ఇంతకు భవిష్యత్ భద్రమేనా? చెత్తను నింపేస్తున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ యాజమాన్యం జోనల్ మేనేజర్ కూడా చేతులెత్తేశారు. 6 నెలల నుండి చెత్తపై పోరాటం చేస్తున్న పట్టని ప్రభుత్వ అధికారులు, లేని పాలకులు. ఎందుకోసమంటే గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉంటే పట్టించుకునేవారేమో. ఎందుకంటే గత సంవత్సరంన్నర కాలంగా వాళ్ళు లేరు కదా. ఇప్పుడు కంపెనీల ఆటలు సాగుతున్నాయి. కాదు సాగనిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు దేశ భవిష్యత్తుకు సోపానాలు, ఆధారాలు. అలాంటి పల్లెల్లో ఫ్యాక్టరీలు పెట్టి గుంతలు తీసి ఆ గుంతలలో ఫ్యాక్టరీల వ్యర్థాలను, ల్యాబులలో పరీక్షించిన వ్యర్థాలను, ల్యాబులలో ఏవైతే వస్తువులు వాడతారో కెమికల్ ట్రీట్మెంట్కు, ఇతరత్ర దానికి బయోటెక్నాలజీకి వాడే కెమికల్స్ వేస్టేజ్ను, గ్లౌజ్ను తీసుకొచ్చి ఓపెన్ ఏరియాలో డంప్ చేసిపోతున్నారు. గతంలో ఉన్న ఎంఆర్ఓ సత్యనారాయణకు ఫిర్యాదు చేశాము, చర్యలు తీసుకుంటామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశాము, చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ యాజమాన్యానికి చెప్పాము, చర్యలు తీసుకుంటామన్నారు. చేసింది నీళ్ళు. పైపెచ్చు కంపెనీలకు ఫోన్ చేసి చెత్త వేస్తున్నారంట, రిపోర్టర్లు కాల్ చేస్తున్నారని నేను గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ యాజమాన్యానికి పెట్టిన మ్యాటర్ని కంపెనీలకు లీక్ చేపించి నన్ను పర్సనల్గా టార్గెట్ చేయించారు. బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఉన్నది మామూలు వ్యక్తిని కాదు. జైపాల్, జేసీఎల్ న్యూస్ టీవీ. నిజం ఆగదు, తప్పు దాగదు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. అందుకోసమే చెత్తపైన మళ్ళా వార్త రాస్తున్నాను. ఈ వార్త మీకు నచ్చితే షేర్ చేయండి, నలుగురికి ఫార్వర్డ్ చేయండి, ప్రభుత్వ అధికారులకు చేరేదాకా చేయండి. చేస్తారు కదూ. ఇట్లు మీ జైపాల్, జేసీఎల్ న్యూస్ టీవీ. నిజం ఆగదు, తప్పు దాగదు. అక్కడ మనం ఇక్కడ వెళ్తే ఈ లొకేషన్లో కూడా కొన్ని 100 టన్నుల స్క్రాప్ పడుతుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఈ పోలేపల్లి సెజ్ కంపెనీలు చేసిన అంటారు కదా పొల్యూషన్. సమ్ ఎగ్జాంపుల్ పట్టణాలలో, టౌన్లలో, గ్రామ పంచాయతీలు చెత్త తీసుకుపోయి చెత్త ట్యాక్స్ వేసి తీసుకుంటున్నారు కదా. ఆ నెలకు మహబూబ్ నగర్ నేను ఇంట్లో ఉంటా, నెలకు 100-150 దాకా తీసుకుంటారు. డే బై డే, 2 డేస్కు 3 డేస్కి ఒకసారి చెత్త తీసుకోవడానికి. మరి పోలేపల్లి సెజ్లో ఉన్న కంపెనీలు చెత్తకి ఎంత ఇస్తున్నాయి, చెత్త ఏడబడేస్తున్నారు, దీని బాధ్యత ఎవరిది? ఇప్పుడు కంపెనీలు తీసుకోవాలా ఈ బాధ్యత? లేదు అంటే ఎవరు తీసుకోవాలి? షార్ప్ ఇంటర్నేషనల్కి సంబంధించిన వచ్చిన సాక్ష్యం దొరికింది, షార్ప్ ఇంటర్నేషనల్ బ్లేడ్స్కి సంబంధించిన చెత్త. ఓకే, తర్వాత దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఓకే, కంపెనీలు ఉంటాయి కదా, పోలేపల్లి సెజ్లో కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు గ్రీన్ డే అని, ఆ డే ఈ డే, పిండాకోడు డే అని ప్రకటిస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళు చేసే ఏమంటారు గుడిషెడ్ వ్యవహారాలు ఇవన్నీ. దీంట్లో ఒక 30-40% స్క్రాప్ని ప్రాసెసింగ్ చేసేసి రీసైకిల్ చేసేసి యూజ్ చేసుకునే స్క్రాప్ కూడా చాలా ఉంది ఇక్కడ. మామూలుగా ఏం కాదు, చాలా ఉంది. దీనిపైన ఎవరు ఎలాంటి వాళ్ళు చర్యలు తీసుకోరు. ఇంకొకటి, ఇది వచ్చేసి మీకు లొకేషన్ ల్యాండ్ మార్క్ కావాలంటే
లెదర్ పరిశ్రమకు కేటాయించిన భూమి, లెదర్ పరిశ్రమకు భూమి కేటాయించిన కీలక పాత్ర పోషించిన ఎర్రశేఖర్ హయాంలోది. దాని తర్వాత ఇది దళితుల భూమి, గైరాన్ భూమి. దళితులం ఏంటంటే వాళ్ళకు కూడా ఈ తారీఖు వరకు పైసలు ఇవ్వలేదు. పోయిన సంవత్సరము ఈ సంవత్సరమే మార్చిలో వార్త రాసిన పాపం ఆ దళితులు అప్పుడు ఇప్పటివరకు వాళ్ళు కాంపోజిషన్ ఇవ్వలేదు. కాంపోజిషన్ ఇస్తారా మేము దున్నుకోవాలని అన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి తీరా చూసి వస్తే దున్నుకునే వ్యవహారంలో ఏం కనబడతలేదు. ఎందుకంటే వాళ్ళ పంట పొలాలను మొత్తం పోనీ ఏమంటారు కదా, రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నారు, కానీ ఇప్పుడు ప్రజల సొమ్ము రాళ్లపాలు అయిపోతుంది. కంపెనీలకు దొరికిన ప్రతి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. ఇంకోటి ఇది ప్లాస్టిక్ దానా అంటారు. ప్లాస్టిక్ దానా అంటే మనకు తెలిసింది అనుకుంటా, మనం చైర్లు కుర్చీలకు సంబంధించిన ఈ ప్లాస్టిక్లు తయారవుతాయి కదా, బకెట్లు, ఇది మొత్తం ప్లాస్టిక్ దానాను కూడా ఇక్కడ దీంట్లో పడేసారు. ఇంకా మొత్తం 1, 2 అని కాదు, ఉన్న ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలకు సంబంధించిన చెత్త ఇక్కడ పారబోసిపోతారు. రాత్రిపూట పోస్తారు, రాత్రిపూట పెట్రోల్ తీసుకొచ్చి డీజిల్ పోసి మంటేస్తారు. ఇది కంపెనీల తప్ప, కంపెనీల కాంట్రాక్టర్ ఇచ్చిన తప్ప, లేబర్ తప్ప కాదు. కంపెనీలకు నైతిక బాధ్యత లేదా? కంపెనీలకు నైతిక బాధ్యత ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మా పార్లమెంట్ సభ్యులు డీకే అరుణకు, అలాగే జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డికి, మాజీ శాసనసభ్యుడు లక్ష్మారెడ్డికి, తర్వాత ఎవరైతే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరూ స్పందించి ఇక్కడికి ఒకసారి మీరు రండి. నేను చెప్పేది అబద్ధం కాదు బాబు, నిజము. ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసేసి జూలై 1 మధ్యాహ్నం 12:30 సమయం అవుతుంది. ఇప్పుడు దగ్గర ఇప్పుడు నాకు 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు దొరికినాయి. నేను వచ్చేలోపు వాళ్ళు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రతిదీ రీసైకిల్ చేసేది, రీప్రాసెస్ చేసేది ఉంది. ఇది మన ప్రాంతం నాశనం అయిపోతూ ఉంది. మన భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు అవుతాయి. ఆల్రెడీ మహబూబ్నగర్ జిల్లా లేబర్ జిల్లా, వెనుకబడిన జిల్లా. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఏం చేయాలి? గ్రీన్ లెవెల్ సంబంధించిన మెడిసిన్ చేయాలి, కానీ వాళ్ళు రెడ్ జోన్లో తయారు చేసిన మెడిసిన్ తయారు చేసి ఆ తయారు చేసిన మెడిసిన్ కూడా భారతీయులకు అమ్మరు, అమెరికన్స్కే అమ్ముతారంట. మళ్ళీ విశేషం ఏంటంటే విషం మనకు, మెడిసిన్ వాళ్ళకి. ఇది గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ పాపంలో ఎవరి భాగం ఎంత మనం చెప్పడానికి తెలియదు, కానీ ప్రభుత్వ అధికారులు ఈ వీడియో చూసిన తర్వాత అయినా స్పందిస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు పలు సమస్యల మీద డీకే అరుణ గారు మాట్లాడతారు అనే ఉద్దేశంతో గత పార్లమెంట్ సెషన్స్కి ముందు డీకే అరుణ గారు పిఎని 2 సార్లు 3 సార్లు ఫోన్ చేశాను, కలవడానికి ప్రయత్నం చేశాను ఈ విషయం పైన మాట్లాడమని చెప్పేసి అడగడం కోసము. కాకపోతే వాళ్ళు అంటే మాలాంటి రిపోర్టర్లను కలవరు. ఎందుకోసం అంటే మాది శాటిలైట్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్. ఓకే, మాది లోకల్ ఛానల్, మహబూబ్నగర్ జిల్లా ఛానల్. కానీ సమస్యకు లోకలా, నాన్ లోకలా, ఎస్టీడీ, ఐఎస్డీ అని ఉండదు. సమస్యగా చూసి సమస్యను పరిష్కరించాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే ఈ ప్రాంతానికి వచ్చి చూడండి. రాత్రి 10-11 గంటలకు వచ్చి చూడండి. ఇట్లకెళ్ళి పెద్ద మంటలు వేసేసి ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.